అందరికీ నమస్కారం అండి. ఈ రోజున శ్రీ రామాంజనాచార్యుల జయంతి సందర్భంగా ఆ స్వామి గురించి తెలుసుకుందాము. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా కొంతమంది మహానుభావులు కారణ జన్మలు. అలాంటి వారు వారి జీవిత కాలంలో తమ తరంతో పాటు తమ భవిష్యత్తు తరాలను కూడా ఉద్ధరించడానికి పూనుకుంటారు. 1000 ఏళ్ల తర్వాత కూడా ఓ మహానుభావుడి ప్రభావం మనపైన ఉందంటే అతను సామాన్యుడు కాదని అర్థమవుతూ ఉంటుంది. అలాంటి ఓ మహానుభావుడే శ్రీ రామాంజనాచార్యులు. హిందూ ధర్మ రక్షణ కోసం నడుము బిగించిన మహానుభావులలో శ్రీ రామానుజాచార్యులు ఒకరు. చెన్నైకి దగ్గరలో ఉన్న శ్రీ పెరంబదూరులోని చైత్ర శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ రామాంజలాచార్యులు జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామాంజలాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. దాదాపు 1000 సంవత్సరాల కిందట ఆదిశంకరుల జయంతికి ఒక్కరోజు తర్వాత జన్మించిన శ్రీ రామాంజుల వారు అద్వైత్వ తత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైత తత్వాన్ని విశేషంగా ప్రచారం చేస్తే శ్రీ రామాంజలాచార్యులు అద్వైత్వం శ్రీ మహావిష్ణువే అని నొక్కి ఒక్కాడించారు. శైవ వైష్ణవ భేదాలు లేవని ప్రచారం చేశారు. ఆదిశంకరులు వారు తమ కాలంలో ప్రబలంగా పాతుకొని పోయి ఉన్న దురాచారాలను ఖండించడానికి అద్వైత్వాన్ని ప్రచారం చేశారు. కానీ రామానుజలాచార్య కాలం నాటికి పరిస్థితులు మారిపోయాయి. హిందూ మతాన్ని బౌద్ధ జైన మతాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రామాంజలాచార్యులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైత్వానికి బదులుగా మూర్తి రూపంలో మహావిష్ణువును పూజించే విశిష్ట అద్వైత్వను ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకొని వచ్చారు. శ్రీ రామాంజనాచార్యులు మనుషులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామాంజలాచార్యులు అష్టాక్షరి మంత్రం పరమ రహస్యంగా ఉండేది. ఆ మంత్రం ఎవరికి పడితే వారికి అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు, అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించేవారు. అంతేకాదు ఈ మంత్రాన్ని గురుముహత ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రజలు విశ్వసించేవారు. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళ్తారన్న మూఢనమ్మకం కూడా ఆనాటి సమాజంలో ఎక్కువగా ఉండేది. కానీ రామాంజలాచార్యులు సమాజ శ్రేయస్సు కోసం, అందరి బాగు కోసం తానొక్కడు నరకానికి వెళ్ళినా పర్వాలేదని అనుకుని ఆ రోజుల్లోనే అందర్నీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్థపరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. మన హిందువుల పరమ పవిత్రంగా భావించే గాయత్రి మంత్రం అందరికీ అందించిన మహాపురుషుడు రామాంజలాచార్యులు. ఈయనని ఆదర్శంగా తీసుకుని ఆ తర్వాత కాలంలో ఎందరో అవతార పురుషులు ఆయన మార్గంలోనే నమ్మి ఆచరించి ఆదర్శంగా నిలిచారు. భగవత్ రామాంజలాచార్యులు విశిష్ట అద్వైత సాంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తీసుకురావడమే కాకుండా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకు, మంత్ర అర్థాలకు అర్హులేనని ఉపదేశం చేశారు. భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అందరూ అర్హులే అని, అందులో ఎలాంటి ఆంక్షలు, ఆటంకాలు లేవని, అన్ని వర్ణాల వారు ఆలయ ప్రవేశ అర్హులే అని చాటి చెప్పారు. అన్ని వర్ణాల వారికి మంత్రోపదేశం చేసి వారికి ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణ పూర్వకంగా చూపారు. 1000 ఏళ్ల కిందటే భవిష్యత్ భారతావనికి దారి చూపిన ఆధ్యాత్మిక సుగంధం శ్రీ రామాంజనాచార్యులు. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.